నమస్తే అండి, నేను రజాక్. నిన్న తిరుపతిలో జరిగినటువంటి సభ చూసిన తర్వాత బహుశా వైసీపీ నాయకుల గుండెల్లో మంట బుట్టుంటుంది, మండుతూ ఉండుంటుంది. ఎందుకంటే ఆ సభ చూసిన తర్వాత, ఆ ర్యాలీ చూసిన తర్వాత నిజంగా జనసేన పార్టీకి కావచ్చు, టీడీపీ పార్టీకి కావచ్చు, ఒక మంచి ఊపి తెచ్చిన ర్యాలీ అని చెప్పొచ్చు. అది ఎన్ని లక్షల మంది జనం ఒక అర కిలోమీటర్ నుంచి ఒక అర కిలోమీటర్ డిస్టెన్స్కి దాదాపు 4 గంటల పాటు ప్రయాణం జరిగినటువంటి పరిస్థితి. అంత జనసందోహం అనమాట. సో ఆ వీడియో చూపిస్తాను ముందు. మామూలుగా చెలరైపోయినటువంటి పరిస్థితి, లక్షలాది మంది జనం రోడ్డెక్కి పవన్ కళ్యాణ్ గారి కోసం వచ్చినటువంటి టీడీపీ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కోసం వచ్చినటువంటి పరిస్థితి. సో మీరు చూస్తే షాక్ అవుతారు, అవాక్ అవుతారు. సో ఆ స్థాయిలో వచ్చారనమాట జనం. లెక్కాపత్రం అయితే లేదు. నిజంగా ఈ జనసందోహం ఏదైతే ఉందో దీన్ని చూసి వైసీపీ పార్టీ గుండెల్లో ఒక మంట అయితే పుట్టి ఉంటుందని చెప్పొచ్చు. అసలు రోడ్లు కిక్కిరిసిపోయి తిరుపతి మొత్తం కూడా నేను ఒకటే నామస్మరణ. ఒక పక్క పవన్ కళ్యాణ్, ఇంకో పక్క చంద్రబాబు నాయుడు, టీడీపీ, జనసేన, ఎన్డీఏ కూటమి. ఇది తప్ప ఇంకోటి కనిపించినటువంటి పరిస్థితి. జనసేన పార్టీ ఈ వీడియోని పోస్ట్ చేయడం జరిగింది. సో లక్షలాది మంది జనం కిక్కిరిసిపోయారు. ఇసుకేస్తే రాళ్ళంత మంది జనం, చివరాఖరికి గాలి కూడా చొరబడలేనంతగా జనం. మీరు చూడండి. సో అక్కడ ఎగురుతున్నారు. అదంతా కూడా వైబ్ అనమాట. హెల్లో ఏపీ బై బై వైసీపీకి సంబంధించినటువంటి ట్యూన్ ఉంది కదా, సో దానికి సంబంధించిన మామూలుగా లేదు, ఒక రచ్చని క్రియేట్ చేశారని చెప్పొచ్చు. సో లక్షలాది మంది జనం. సో అసలుకి అది వైసీపీ పార్టీకి అయితే కనుక రాత్రి అంతా కూడా నిద్రపట్టి ఉండదు, మింగుడు పడినటువంటి విషయం. మనందరికీ తెలుసు, వైసీపీ పార్టీ వాళ్ళు వచ్చేసి వీడియోగ్రాఫిక్స్ చేయించుకున్నటువంటి పరిస్థితి, విఎఫ్ఎక్స్ చేయించుకున్నటువంటి పరిస్థితి, గ్రీన్ మ్యాట్లు అని చెప్పేసి. లేదంటే లైవ్ ఇస్తున్న సందర్భంలో కూడా అక్కడ జనం లేకపోయినా సరే గుంపులుగా లక్షలకి జనం ఉన్నట్లు బ్యాక్ ఎండ్లో చూపిస్తున్నటువంటి పరిస్థితి. సో ఏదేమైనప్పటికీ నేను తిరుపతి వేదికగా జరిగినటువంటి సభ ఏదైతే ఉందో మైండ్ వేయింది ప్రత్యర్థి పార్టీకి, ముఖ్యంగా వైసీపీ పార్టీకి మైండ్ వేయింది. సో ఆ రేంజ్లో జనం వచ్చి వెల్కమ్ చెప్పి జనసేన పార్టీ టీడీపీని గెలిపించడమే మా లక్ష్యం, మా అజెండా అన్నట్లుగా నిన్న ప్రకృతి సహకరించింది, ప్రజలు గర్జించారు. వైసీపీ పార్టీ గుండెల్లో వణుకు పుట్టించారు.